మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చిమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో ఏకోని యేసయ్య ఈ మాటలు తీసుకొని, వాగ్దానంతో కూడిన ఈ మాటలు తీసుకొని మీ హృదయాలు వెలిగించాలని వచ్చి ఉండగా, ఏ మాటల చేతి తీసే మన హృదయాలు ఇవాళ వెలిగించాలనుకుంటున్నాడు ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే దేవుని పిల్లారా, ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయము 11వ వచనంలో రాయబడిన మాట మనం చూడగలిగితే, యెహోవా మందిరములోనికి స్తుతి యాగము తీసుకొని వచ్చువారు స్వరము మరలా వినబడును. అంటే జీవము కలిగిన యెహోవా అంటే తండ్రి అయిన దేవుని మందిరంలోకి స్తుతి యాగం అంట తీసుకొని వెళ్ళాలంట దేవుని పిల్లారా. అలా స్తుతి యాగము తీసుకొని వచ్చే వారి స్వరము మళ్ళా నేను వింటాను అని చెప్తున్నాడు దేవుని పిల్లారా. కనుక మన జీవితంలో సమర్పణ జీవితం కలిగిన వారిమే దేవుని పిల్లారా. దేవుని సన్నిధానానికి మనం వెళ్ళేటప్పుడు మన జీవితాలు ఎలా ఉండాలంటే, స్తుతి యాగమును తీసుకొనిలే చక్కటి స్వరముతో ఆయన మందిరంలో మనం మాట్లాడుతున్నా, స్తుతిస్తున్నా, గణపరుస్తున్నా ఆయన వినగలిగే విధంగా మన జీవితాలు మారిపోవునట్లు మార్చుకోవాలని ఇవాళ యేసయ్య వాగ్దానంతో కూడిన తన మాటల ద్వారా మనల్ని ఎలిగింపచేశాడు. అలా మనం బ్రతుకుదాం దేవుని పిల్లారా. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, ఎంతమంది అయితే భూమి మీద నీ పిల్లలు నైనా సమర్పణ జీవితం లేక, స్తుతి యాగము లేక, నీ మందిరంలోకి వచ్చి తమ స్వరాలు వినపడకుండా వెలుపుట ఎంతమంది ఉన్నారు తండ్రి, వారందరూ కూడా విలువైన రక్షణ కలుగు చేసినైనా స్తుతి యాగం చేస్తూ నీ మందిరంలో తండ్రి చక్కని స్వరాలతో నా తండ్రిని వినునట్లు నీ పిల్లలు ప్రవేశించినట్లు సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు అనేసే పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.